కరువు సీమలో వజ్రాల అన్వేషణ జోరుగా సాగుతోంది. వర్షాభావంతో ఇన్నాళ్ళు నిలిచిపోయిన వెతుకులాటలు ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమయ్యాయి. వరుణదేవుడు పలకరించడంతో వజ్రాల అన్వేషణ కోసం కర్నూలు జిల్లాకు బారులు తీరుతూ ఉన్నారు జనం. మరోవైపు వజ్రాల వేట కొందరు రైతులకు శాపంగా మారింది. ఒక్కసారిగా జనసంచారం పెరగడంతో పంటలు నాశనమవుతూ ఉన్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లాలో వజ్రాలు, బంగారు నిక్షేపాలపై ఫోకస్. కర్నూలులో ప్రతి ఏటా జూన్ జూలై వచ్చిందంటే వజ్రాల వేట మొదలవుతుంది. తుగ్గలి, మద్దికేర మండలాల్లో తొలకరి వర్షం వచ్చిందంటే చాలు పొలాలన్నీ జనాలతో నిండిపోతాయి. స్థానికులతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు. పొలాల్లో వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. అదృష్టం పండిందంటే లక్షల రూపాయలు తీసుకుని ఇంటికెళ్తారు, లేదంటే వేట కొనసాగిస్తారు. స్కూల్లో ఉంటామండి, పండుకుంటాము. అక్కడ స్కూల్ వాళ్ళు ఒక ముద్ద అన్నం పెడుతున్నారు, తిని మేము వెళ్ళిపోతున్నాం. ఈ పొలాల మీద పడుతున్నాం, ఏమైనా దొరుకుతాయేమోనని. కానీ ఇంతవరకు దొరకలేదు. మేము 3 రోజులైంది స్కూల్లో పండుకుంటున్నాము. మరి రాళ్ళు ఏరుకుంటున్నాము, అక్కడే స్కూల్లోనే తింటున్నాము, స్కూల్లోనే పండుకుంటున్నాము. మాకు మాత్రం ఇంతవరకు ఏం దొరకలేదండి. ఈసారి వజ్రాల వేట ప్యాపిలి మండలానికి పాకింది. ఓ రైతు పొలంలో ₹1 వజ్రం దొరికిందనే ప్రచారంతో ప్యాపిలి మండలం ఎన్ రంగాపురంలో వందల కొద్దీ జనం వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. దీంతో ఆ పొలంలో వేసిన పంట కాస్త నాశనమైంది. ఈ బాధ భరించలేక బాధిత రైతు పోలీసులను ఆశ్రయించాడు. కర్నూలు, అనంతపురం సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. తుగ్గలి, మద్దికేర మండలాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం జియోమైసూర్ అనే సంస్థ పరిశోధన కొనసాగిస్తోంది. తుగ్గలి మండలంలో 597.82 హెక్టార్లను లీజుకు తీసుకుని పరిశోధన చేస్తున్న ఈ సంస్థ భూగర్భంలో 180 మీటర్ల లోతున నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీంతో కొన్ని వందల ఎకరాల్ని రైతుల నుంచి లీజుకు తీసుకుంది. ఎకరాకు 15,000 చొప్పున రైతులకు కౌలు చెల్లిస్తోంది జియోమైసూర్ సంస్థ. పరిశోధనలు లాభసాటిగా తేలితే ప్రైవేట్ భూములను కొనే ఆలోచనలో ఉంది. ఈ సంస్థ పరిశోధన 2043 వరకు కొనసాగేలా అనుమతులు తీసుకుంది. ఇక్కడ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయి, వీటిని బయటకు తీసి ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఎంత, అందులో వచ్చే లాభం ఎంత అనే అంశాల ఆధారంగా ఇక్కడ పరిశోధన కొనసాగుతూ ఉంది. వజ్రాలు, బంగారు నిక్షేపాలను పరిశీలించి అధ్యయనం చేసేందుకు మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించారు. ఆయన ఓ ప్రైవేట్ పరిశోధనా సంస్థలో అధికారి హోదాలో ఈ ప్రాంతానికి వచ్చారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన దక్కన్ మైనింగ్ కంపెనీ, డీబస్ కంపెనీ కూడా ఈ ప్రయత్నాలను చేశాయి. తుగ్గల్లో బంగారం, వజ్రాల నిక్షేపాల కోసం పరిశోధనలతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరా 1,00,000 పలగ్గా ఇప్పుడు ధర 20 లక్షలకు చేరింది. అంతిస్తామన్నా రైతులు భూములమ్మేందుకు అంగీకరించడం లేదు. జియోమైసూర్ సంస్థ పరిశోధన పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తే ఎకరా 50 లక్షలైనా వస్తుందనే అభిప్రాయంతో రైతులున్నారు. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఎకరా ₹1,00,000 చొప్పున 100 ఎకరాలకు పైగా కొనుగోలు చేశాడు. పరిశోధనలు ఎలా ఉన్నా తుగ్గలి, మద్దికేర మండలాల్లో వజ్రాలు మాత్రం విస్తారంగా లభిస్తున్నాయి. దీంతో వజ్రాల వేటలో రోజుల తరబడి గడుపుతున్నారు. తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట ప్రారంభమవుతున్నాయి. వర్షాలకు భూమిలోని రాళ్లు, మట్టి కరిగిపోయి బయటకొస్తున్నాయి. అందులో మెరుస్తున్న రాళ్ల కోసం జనం నానా తంటాలు పడుతుంటారు. ఇక్కడ లభించిన వజ్రాలు కొనేందుకు గుత్తి, పెరవల్లో వ్యాపారులు ఉన్నారు. మరికొందరు ఇక్కడే ఏజెంట్లను నియమించుకున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి వద్ద వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదిస్తారు. వజ్రం బాగా విలువైందైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. ₹1,000 నుంచి ₹20 లక్షల వరకు పెట్టి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్లో వర్షాలు పడిన తర్వాత ఈ పొలాలలో
విలువైనటువంటి వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి మేము ప్రముఖులు చెప్పడం ద్వారా అది విని దాన్ని కూడా పరిశీలిస్తాము, లేదో ఒకసారి చూసి వద్దామని చెప్పేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడైతే దూర ప్రాంతం నుంచి సంఖ్యంగా అధికంగా రాలేకపోయినా కానీ కొద్దిమంది మాత్రం వచ్చి ఇక్కడ ఈ పొలాల్లో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాలు దొరికిన వారికి వ్యాపారులపై నమ్మకం కుదిరితే ఈ దందా మరింత లాభసాటిగా మారుతుంది. డబ్బులు తీసుకోకుండా ఉన్న వ్యక్తులకు వడ్డీ కూడా ఇస్తారు. అధికారులకు సమాచారం ఇస్తే దాన్ని స్వాధీనం చేసుకుని పైసా కూడా రాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే వారు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తారు. జనగిరి వద్ద కొద్ది రోజుల క్రితం ఒకరికే 2 వజ్రాలు దొరికినట్లు సమాచారం. ఒక వజ్రం 18 లక్షలకు, మరో వజ్రం 2.5 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. మొత్తం మీద కర్నూలులో కరువు విలయతాండవం చేస్తున్న భూగర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు, బంగారం నిక్షిప్తమై ఉంది. ప్రభుత్వం అధ్యయనం చేసి వజ్రాలు, బంగారం వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే భూముల ధరలు పెరగటంతో పాటు వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది.